వెల్కమ్ టు అవర్ ఛానల్ A9 టేస్టీ కుకింగ్. ఈ రోజు మన టేస్టీ కుకింగ్ లో చాలా సింపుల్ గా క్విక్ గా అయిపోయే క్యారెట్ హల్వాని అయితే ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం. ఈ క్యారెట్ హల్వా ఫంక్షన్స్ అప్పుడు ఎక్కువగా చూస్తుంటాం కదండి. ఈ హల్వా నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలా ఉంటుంది. నేను ఇప్పుడు చూపించే విధంగా ఒకసారి మీరు కూడా ఈ హల్వాను ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళ కోసం. వావ్, సూపర్ అయితే కాంప్లిమెంట్ అయితే ఇచ్చేస్తారు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా క్యారెట్లను శుభ్రంగా కడిగి తొక్క తీసేసి ఇలా కొబ్బరి తురుములాగా తురిమి పక్కనైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మందపాటి కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కొద్దిగా హీట్ అయ్యాక ముందుగా తురిమి పెట్టుకున్నటువంటి క్యారెట్ తురుమును అందులో వేసి 5 నిమిషాల పాటు ఇలా కలుపుతూనే ఉండాలి. 5 నిమిషాల తర్వాత 2 టీ గ్లాసుల క్రీమ్ మిల్క్ అయితే వేసుకొని సిమ్ లో పెట్టి 3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. 3 నిమిషాల తర్వాత మూత తెరిచి చూస్తే పాలైతే దగ్గర పడుతూ ఉంటుంది. అప్పుడు షుగర్ వేసుకోవాలి. నేనైతే 1 కప్ షుగర్ అయితే వేసుకున్నానండి. గ్రాముల్లో అయితే 150 గ్రామ్స్ దాకా ఉంటుంది. స్వీట్ కొద్దిగా ఎక్కువ తినేవారైతే కొద్దిగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. షుగర్ వేశాక క్యారెట్ లోకి మెల్ట్ అయ్యేదాకా ఇలా కలుపుతూనే ఉండాలి. షుగర్ మొత్తం క్యారెట్ లోకి మెల్ట్ అయిపోయాక 2 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ ను కూడా వేసి బాగా కలిపి 2 నిమిషాల తర్వాత దింపేసుకోవాలి. చివరగా చిన్న కడాయిలో 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి నెయ్యి హీట్ అయ్యాక గోడంబి, ద్రాక్ష, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. మోస్ట్లీ అయితే వాటర్ మిలన్ సీడ్స్ అయితే ఎక్కువగా వేస్తుంటారు. అందుకు వాటర్ మిలన్ సీడ్స్ అయితే ఎక్కువగా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం వేసి దూరగా వేగాక క్యారెట్ హల్వాలోకి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిపేసి సర్వ్ చేయండి. వావ్, సూపర్ అయితే అనేస్తారు. అయితే ఈ రెసిపీని అయితే ట్రై చేయండి, సూపర్ గా అయితే వస్తుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.